హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్లు అయితే ఉంటాయి. దానిలో మీకు 5 గ్రాండ్ టెస్ట్లు కూడా అందించడం జరిగింది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీకు టాపిక్ వైజ్ అయితే ప్రశ్నలు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు కూడా మీకు ఆ కోర్సులో ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు 399 రూపీస్ ఉంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్లో ఉన్నాయి. ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉండడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో 291 ఉద్యోగాలతోటి మనకు ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం ఈనా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. టోటల్గా మనకు 291 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆఫీసర్ గ్రేడ్ బి స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దీనికి సంబంధించినటువంటి అర్హత కనుక చూసినట్లయితే డిగ్రీ పీజీలో మీరు ఉత్తీర్ణులై ఉండాలి. సో ఆన్లైన్లో దీనికి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేటువంటి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో మే 9 నుంచి జూన్ 9 వరకు మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ మనకు స్టేజ్ 1కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు 7వ నెల 9వ తారీఖు నుంచి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా 30వ తారీఖు మనకు ఫేజ్ 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు నచ్చినట్లయితే వాటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బోధన ఆసుపత్రులకు కొత్తగా 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. 30న ఎంపికైన వారికి జాబితా వెల్లడి. మే 5న నియామక ఉత్తర్వులు. తీరున్నటువంటి వైద్యుల కొరత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని బోధన ఆసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఎంపికైన వారికి మే 5న నియామక ఉత్తర్వులు అందజేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తుంది. సో ఈ పోస్టుల నియామకానికి డిసెంబర్లో ప్రక్రియ ప్రారంభం కాక మార్చి 28న మెరిట్ జాబితాను ప్రచురించారు. సో 29 నుంచి ఏప్రిల్ 13 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సుమారు 1000కి పైగా అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించి తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధం చేసింది. సో ఈ నెల 30న ఎంపికైన వారి యొక్క జాబితాను వెల్లడించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు. సో ఈ మేరకు బోధన ఆసుపత్రుల్లో మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ వివరాలు చూడవచ్చు. సో విభాగాల వారిగా దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 5న ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాష్ట్రంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తాం. నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో కొత్త సంవత్సరంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి నిరుద్యోగ నిరసన ర్యాలీలో మనకు కాంగ్రెస్ ఎవరైతే టీపీసీసీ అధ్యక్షుడు ఉంటారో రేవంత్ రెడ్డి, సో వాళ్ళ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ప్రతిభా అన్వేషణ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహించనున్నట్లు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి అభ్యర్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సో ఈ నెల 7వ తేదీన ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష అయితే ఉంటుందంట. సో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఉచితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 శిక్షణ అందిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ కావచ్చు, పరీక్ష సిలబస్ తదితర వివరాల కోసం ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఫోన్ నెంబర్స్కు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి.
ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు TSNPDCL లో కొలులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 100 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే చూసాం. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అర్హతలు ఏంటి, సిలబస్ యొక్క అంశాలు ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం ఒక అప్డేట్ అయితే చూసాం. సో ఈ ఎగ్జామ్ అయితే వాయిదా వేస్తూ యాక్చువల్గా May 28న ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాకపోతే June 4 దీన్ని అయితే పోస్ట్పోన్ చేశారు. సో అది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే గురుకుల మ్యూజిక్ టీచర్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. May 25 వరకు దరఖాస్తుల అవకాశం అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 123 మ్యూజిక్ పోస్టులకు గురుకుల బోర్డు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మనకు ఆల్రెడీ గతంలో దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ వచ్చినప్పటికీ ఇప్పుడు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 123 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోండి. దీనిలో మొత్తం 123 పోస్టులు ఉంటే దానిలో 119 పోస్టులు మహిళా అభ్యర్థులకే రిజర్వ్ కానున్నాయి. మరో 4 పోస్టులు మాత్రమే జనరల్ కోటాలో కేటాయించారని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఈరోజు మనకు భారత రాజ్యాంగం రాజకీయాలని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు మాదిరి ప్రశ్నలు అని చెప్పేసి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా మంచి ప్రశ్నలు ఇస్తున్నారు ప్రతిరోజు. ఒకసారి మీరు ఈనాడు వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇక వాటితో పాటుగా సో ఇక్కడ ఒక బిట్ బ్యాంక్ కూడా వచ్చింది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంతరిక్ష సాంకేతికత అనేటువంటి టాపిక్ పైన ఒక బిట్ బ్యాంక్ కూడా వచ్చింది. సో వీటికి కూడా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈనాడు వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ వాళ్ళ యొక్క బార్ కోడ్స్ కూడా ఇచ్చారు గ్రూప్స్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి. వాటిని మీరు స్కాన్ చేసినట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు కొన్ని టెస్టులు రాసుకోవచ్చు, కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వందితారావు అదేవిధంగా రామ్మోహన్ రావులకు యుద్ధవీర్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్కు చెందినటువంటి వందితారావు అదేవిధంగా రామ్మోహన్ రావులకు ప్రతిష్టాత్మక 30వ యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డులు ప్రకటించారు. సో 1996 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు హైదరాబాద్కు చెందినటువంటి ఈ ఫౌండేషన్ అంకిత భావంతో కృషి చేస్తుందని అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు యుద్ధవీర్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఈ నెల 30న దీనికి సంబంధించి అయితే అవార్డును ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో 1992 నుంచి ప్రతి ఏటా పురస్కారాలను మనకి వీలైతే అందజేస్తున్నారు. ఈ యుద్ధవీర్ ట్రస్ట్ వాళ్ళు ఈ పురస్కారాలను అయితే అందజేస్తున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పేర్లను గుర్తుంచుకోండి. ఇది ఎవరికి వచ్చిందని చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ నేమ్ కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు మెక్సికోలో సముద్ర గర్భంలో 900 అడుగుల భారీ బిలం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద భారీ బిలాన్ని మెక్సికో సముద్రంలో కనుగొన్నారు. సో దీనిని మెక్సికోలోని యూకాటన్ ద్వీపకల్పం తీరాన ఉన్నటువంటి చేటుమల్ బేలో గుర్తించారు. సో ఇది సుమారు 900 అడుగుల లోతు 147,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. సో దీనికి టామ్జా అని పేరు పెట్టారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి టామ్జా అనేది ఏంటిదని చెప్పేసి అట్లా కూడా క్వశ్చన్ అడుగుతారు. సో టామ్జా అని పేరు పెట్టడం జరిగింది. టామ్జా అంటే సో అక్కడ మయాన్ భాషలో చూసినట్లయితే లోతైన నీరు అని చెప్పేసి అర్థం వస్తుందట. వాస్తవానికి ఈ బిలాన్ని 2021లోనే కనుగొన్నారు. ఈ విషయం మనకు ఈ ఫ్రాంటియర్ ఇన్ మైరైన్ సైన్స్ అనేటువంటి సైంటిఫిక్ జర్నల్లో ఇటీవల ప్రచురితమైందట. సో దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్నటువంటి డ్రాగన్ బిలం ప్రపంచంలో అతిపెద్దది. సో ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద బిలం ఏంటంటే మనకు దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్నటువంటి డ్రాగన్ బిలం. ఇప్పుడు రెండవ అతిపెద్దది ఏంటంటే ఇదేనా మనకి టామ్జా అనేటువంటిది. ఎక్కడ కనుక్కున్నారంటే మెక్సికో సముద్ర గర్భంలో కనుక్కున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎంత లోతులో సముద్ర గర్భంలో 900 అడుగుల లోతులో దీని అయితే గుర్తించడం జరిగింది. అది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు నూజివీడు సీడ్స్ చైర్మన్ మాండవ ప్రభాకర్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. సో ప్రతి ఏటా అందించేటువంటి అగ్రి బిజినెస్ సమ్మిట్ అవార్డ్స్ 2023లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో నైపుణ్యం అదేవిధంగా లీడర్షిప్ విభాగాల్లో 2023-24 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నూజివీడు సీడ్స్ చైర్మన్ మాండవ ప్రభాకర్ అయితే అందుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. అవార్డు నేమ్ గుర్తుంచుకోండి, అందుకున్న పర్సన్ నేమ్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో మనకి ఇక్కడ చంద్రుడిపై కూలినటువంటి జపాన్ కుందేలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో చివరి క్షణాల్లో విఫలమైనటువంటి హాకుటో
ఆర్ ల్యాండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అవడం జరిగింది. సో చందమామపైకి మూన్ ల్యాండర్ను పంపేందుకు టోక్యో జపాన్కు చెందినటువంటి ఐస్పేస్ అనేటువంటి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ కంపెనీ చేసినటువంటి ప్రయత్నం విఫలమైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఆ సంస్థ అభివృద్ధి చేసినటువంటి హకుటో ఆర్ ఇది గుర్తుంచుకొని పేరు. సో అనేటువంటి ల్యాండర్ చంద్రునిపై దిగడానికి కొద్ది క్షణాల ముందే దానికి భూమితో ఉన్నటువంటి సంబంధాలు అయితే తెగిపోయాయంట. సో బహుశా ఆ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయి ఉండవచ్చు అని చెప్పేసి శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఐస్పేస్ సంస్థ తమ ల్యాండర్ను ఇలాన్ మస్క్ చెందినటువంటి SpaceX రాకెట్ ద్వారా డిసెంబర్లో చంద్రుడిపైకి అయితే పంపిందనమాట. సో అది దానికి సంబంధించి భూమితోటి ఆ సిగ్నల్స్ కట్ అయిపోయినట్లు ఇక్కడ ఆ శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. అంటే ఇది ఫెయిల్ అయినట్లుగా అయితే చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇది ఎవరిది అంటే అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు జపాన్కి సంబంధించినటువంటి ఒక పరిశోధన అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఆ దేశాన్ని గుర్తుంచుకొని దాని నేమ్ గుర్తుంచుకుంటాను ప్రయత్నం చేయండి. నేరుగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దక్షిణాది సినిమా వెలిగిపోతుందంటే ఇక్కడ చూడవచ్చు. భారతీయ సినీ పరిశ్రమ ఆదాయం 15,000 కోట్లుగా అంచనా. సో అందులో 52% తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ పరిశ్రమలదే. సో 2022లో దక్షిణాది చిత్రాల వృద్ధి ఏకంగా 96% నమోదు. సౌత్ సినిమాలకు ఉత్తరాది నీరాజనం, బాహుబలితో మొదలు. సో టాలీవుడ్ ఆదాయం 2,500 కోట్లు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తాజా నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నివేదిక ప్రకారం సో దక్షిణాది సినిమాలకు సంబంధించి ఆదాయం పెరుగుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దానిలో మనకు తెలుగు సినిమాలో 52%, అంటే తెలుగు కావచ్చు, అదేవిధంగా తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలదే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నట్లు ఇక్కడ ఒక నివేదిక మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నివేదిక తాజా అప్డేట్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టాయ్స్ పార్క్ తెలంగాణ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. దండు మల్కాపూర్ క్లస్టర్లో 75 ఎకరాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు TSICC ఏర్పాట్లు, 100 కోట్ల పెట్టుబడులు, దాదాపుగా 2,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామిక రంగంలో బహుముఖ అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బొమ్మల తయారీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది. సో ఇందులో భాగంగా మనకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా దండు మల్కాపూర్ ఇండస్ట్రీ క్లస్టర్లో టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కోసం 75 ఎకరాలు కేటాయించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణలో టాయ్స్ పార్క్ ఎక్కడ రాబోతుందని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దండు మల్కాపూర్ ఇక్కడ ఉంది, ప్రజెంట్ అయితే నల్గొండ జిల్లాలో ఉంది. సో ఇది చాలా అంశాల్లో వార్తల్లో ఉంటుంది ఈ మధ్య కాలంలో. గుర్తుంచుకోండి, దండు మల్కాపూర్ అనేది మనకు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్లేస్ అనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే ఇక్కడ మనకు మన్ కీ బాత్లో మన ప్రస్తావన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు మన్ కీ బాత్కి సంబంధించి 100వ ఎపిసోడ్ అనేది ఈ నెల 30 తోటి కంప్లీట్ చేసుకోబోతుంది. దానికి సంబంధించి మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. అంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ విషయాలు చర్చించారనే దానిపైన ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు ఏటా 1-2 సార్లు ఆయా సందర్భాల్లో ప్రజలకు సందేశాలు ఇవ్వడానికి మాత్రమే ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రసంగాలు చేసేవారు. కానీ ఓ దశాబ్దంగా రేడియో ద్వారా ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన భావాలను మనసులో మాటను మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు. సో 2014 అక్టోబర్ 3న ప్రారంభమైనటువంటి మన్ కీ బాత్ ప్రజా ప్రసంగాల పరంపర ఈ నెల 30 నాటికి 100వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుందనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014లో స్టార్ట్ అయింది, అక్టోబర్ 3న. సో దీనిలో మన తెలంగాణకు సంబంధించి ఎప్పుడెప్పుడు చర్చించారనే దాని మీద కూడా ఇక్కడ ఇచ్చారు. సరే, మేడారం తల్లులను తలిచి అని చెప్పేసి ఇక్కడ మన మేడారం సంబంధించి కూడా మన్ కీ బాత్లో అట్లా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అట్లా ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ అంశాలు వచ్చాయనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏవైతే మన్ కీ బాత్ ప్రోగ్రామ్స్ ఉంటో వాటి గురించి దీనిలో అయితే చర్చించడం జరిగింది. వీలైతే దీన్ని ఒకసారి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే G7 క్వాడ్ సదస్సులకు ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రధాని మోడీ వచ్చే నెల 19 నుంచి 24 తేదీల మధ్య జరగనున్నటువంటి G7 అదేవిధంగా క్వాడ్ దేశాల సదస్సుకు హాజరు కావడానికి సంసిద్ధులయ్యారు. సో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మే 24న క్వాడ్ దేశాల సదస్సు జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వాడ్ దేశాల యొక్క సదస్సు ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియాలో మే 24వ తేదీన జరగబోతుంది. దానికి మన మోడీ గారు అయితే వెళ్ళబోతున్నారు. సో అది గుర్తుంచుకోండి. ఈ సదస్సులో మనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావచ్చు, ఆస్ట్రేలియా ప్రధాని మనకు యాంటోనీ ఆల్బోనిస్ కావచ్చు, ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కావచ్చు, ఇండో పసిఫిక్లోని మొత్తం పరిస్థితులపై మాట్లాడినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు జపాన్లో మనకు హిరోషిమాలో జరిగేటువంటి G7 వార్షిక సదస్సులో కూడా ప్రధాని మోడీ పాల్గొన్నారు. సో G7 యొక్క వార్షిక సదస్సు ఈసారి మనకు జపాన్లో జరగబోతుంది. దానికి సంబంధించి కూడా సో మే 19న మోడీ గారు హాజరు కాబోతున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాటి మీద ఎక్కువ మనకు ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.